పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో కళాశాల స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా రూపొందించిన గోల్డెన్ జూబ్లీ అలుమ్ని రీయూనియన్ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు హాజరవుతున్నారని ప్రిన్సిపల్ మేక రమేష్ చెప్పారు. సిద్ధార్థ కళాశాల సెమినార్ హాల్లో నిర్వహించిన సమావేశంలో గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల బ్రోచర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ మేక రమేష్, సిద్ధార్థ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు, కార్యదర్శి అట్లూరి ప్రశాంత్ మాట్లాడుతూ పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల సంయుక్తంగా గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ నెల 20-21 తేదీలలో సిద్ధార్థ అకాడమీ 50 ఏళ్ల ఉత్సవాలలో పలువురు ప్రముఖులు హాజరవుతారని తెలిపారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా సన్మానాలు, పూర్వ విద్యార్థులకు ఆటలు, పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ పర్వతనేని బ్రహ్మయ్య విద్యా సంస్థల్లో చదువుకున్నటువంటి పూర్వ విద్యార్థులు అంటే ఆలమని అసోసియేషన్ తరఫున రేపు ఎల్లుండి 2 రోజుల పాటు మనకి ఉత్సవాలు పేరిట మనకి కార్యక్రమాలు జరుపుకోవడం జరుగుతోంది. దీని సందర్భంగా మనకి మొదటి రోజున మాజీ ఉపరాష్ట్రపతి గారు శ్రీ వెంకయ్య నాయుడు గారు రావడం జరుగుతోంది. రేపు ఉదయం 9 గంటలకి వెంకయ్య నాయుడు గారు వస్తారు. ముఖ్య అతిథిగా ఆయన పాల్గొంటున్నారు. అలాగే ఇంకొక రోజుని మనకి కనకమేడల రవీంద్ర కుమార్ గారు ఒక రోజు రావడం జరుగుతుంది. ఇంకొక రోజునేమో కొలుసు పార్థసారథి గారు ఒక రోజు రావడం జరుగుతుంది. అట్లా రోజుకి రేపు ఉదయము మన వైస్ ప్రెసిడెంట్ గారు, ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్ గారు రావడం జరుగుతుంది. ఈ సందర్భంగా మనకి దేశంలో అనేక ప్రాంతాల్లో స్థిరపడినటువంటి విద్యార్థులు, మన సిద్ధార్థ విద్యార్థులందరూ కూడా చాలా వరకు ఈ ప్రోగ్రాంలో పాల్గొనడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. ఆల్రెడీ చాలామంది రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవడం జరిగింది. అందువల్ల ఏంటంటే ఈ ప్రోగ్రాము రేపు ఉదయం 9-9:30కి ప్రారంభమై రేపు సాయంత్రము అలాగే మరలా సండే మార్నింగ్ పూర్తి డే కూడా ఇక్కడ జరగడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈ ఆలమని అసోసియేషన్ వాళ్ళు వాళ్ళకి మా అందరికీ కూడా చెప్పినటువంటి పాఠాలు చెప్పినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా సత్కార కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అలాగే దాంతోపాటు ఈ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కేవలం మీటింగులతోనే కాకుండా వచ్చినటువంటి పూర్వ విద్యార్థులందరికీ కూడా మనకి కల్చరల్ ప్రోగ్రామ్స్ ద్వారా అలాగే గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ద్వారా వాళ్ళకి కూడా అనేక కార్యకలాపాలు పాల్గొనడం జరుగుతుంది. ఈ విధంగా ఏంటంటే మొత్తం ఈ 2 రోజుల ప్రోగ్రామ్ని చక్కగా మన ప్రోగ్రామ్ని చాపౌట్ చేసి ఆ ప్రోగ్రామ్ మినిట్గా కూడా ప్రిపేర్ చేయడం జరిగింది. అది రేపు ఉదయం 9 గంటలకి వైస్ ప్రెసిడెంట్ గారితో, ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్ గారితో ఆ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఇక్కడ అందరూ కూడా మనకి లెక్చరర్స్ కానివ్వండి, అట్లాగే ఫార్మర్ లెక్చరర్స్ ఉన్నారు వాళ్ళు కానివ్వండి, అట్లాగే ఆఫీస్ స్టాఫ్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా రేపు ఎల్లుండి 2 రోజులు కూడా రావడం జరుగుతుంది. వాళ్ళని మనకి తగిన రీతిన సత్కరించుకోవాలని చెప్పి మా ఆలమని అసోసియేషన్ నిర్ణయించుకుంది. వాళ్ళని కూడా మనకి బుద్ధిగా చూస్తున్నాం. ఈ సిద్ధార్థ కళాశాలలో చదువుకుని అనేక మంది వివిధ రాష్ట్రాల్లో, వివిధ ప్రాంతాల్లో మంచిగా ఉద్యోగాల్లోనూ అలాగే వ్యాపారాల్లోనూ స్థిరపడి ఉండడం జరిగింది. కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్ ఇలా చాలామంది ఉండటం జరిగింది. వారిని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. అది ఎంతవరకు వస్తారో కొంతమంది రావడానికి మన ఇష్టత చూపించడం జరిగింది. అలాగే విదేశాల్లో కూడా కొంతమంది మన సిద్ధార్థ విద్యార్థులు మంచిగా స్థిరపడి ఉండటం కూడా జరిగింది. ఈ విధంగా మనకు చాలా గర్వకారణంగా ఉంది. ఈ సమయంలో మేము గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ సమయంలో మేమందరం ఉండటం, ఈ అకాడమీ యూనియన్ దీంట్లో ఉండటం అనేది మాకు చాలా గర్వకారణంగా చాలా బాగుంది, చాలా సంతోషంగా కూడా ఉంది. మేమందరం కూడా ఉత్సాహంగా, సంతోషంగా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి నిమిషం కూడా ప్రయత్నం చేయడం జరుగుతుంది. ప్రిన్సిపాల్ గారు చెప్పినట్టు రేపు 21-22 తారీఖుల్లో సిద్ధార్థ అల్యూమిని అసోసియేషన్ ఆధ్వర్యంలో 50 years గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ జరగబోతున్నాం. ఈ మొదటి రోజు వెంకయ్యనాయుడు గారు, మాజీ ఉపరాష్ట్రపతి గారు ముఖ్య అతిథిగా వచ్చేస్తున్నారు. 2వ రోజు మన కనకమేడల రవీంద్ర కుమార్ గారు, మా పూర్వ విద్యార్థి, ఆయన ఇప్పుడు అడిషనల్ సోలిసిటర్ జనరల్ సుప్రీంకోర్టులో ఉన్నారు, వారు ముఖ్య అతిథిగా వస్తున్నారు. అట్లాగే మాజీ మంత్రి, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మంత్రివర్యులు పార్థసారథి గారు కూడా ఇక్కడ ఓల్డ్ స్టూడెంటే, ఆయన గెస్ట్ ఆఫ్ ఆనర్గా వస్తున్నారు వాళ్ళిద్దరూ. అట్లాగే మొదటి రోజు మరి వెంకయ్యనాయుడు గారు వచ్చిన తర్వాత వచ్చి ఆయన ప్రసంగం అయిన తర్వాత
మా పూర్వ ఇక్కడ పనిచేసినటువంటి లెక్చరర్స్కి సన్మానం జరుగుతుంది. అట్లాగే రెండో రోజు ఇక్కడ చదివి పూర్వ విద్యార్థులు మంచి పొజిషన్లో ఇండస్ట్రియల్ అల్యూమినియస్ అందరికి కూడా సన్మానం జరుగుతుంది. అట్లాగే 2 రోజుల ప్రోగ్రామ్ని ఇప్పటికే ఆల్రెడీ చాలామంది రిజిస్ట్రేషన్ అయి ఉన్నారు. రేపు కూడా రిజిస్ట్రేషన్ ఓపెన్గా ఉంటుంది. ఎవరైనా ఇప్పటివరకు రాని వాళ్ళు వచ్చి పూర్వ విద్యార్థి ఎవరైనా రావచ్చు, ఇక్కడ వచ్చి జాయిన్ అవ్వచ్చు. అందరికీ స్వాగతం, సుస్వాగతం. దేశ విదేశాల్లో ఉన్న అందరూ కూడా ఇప్పటికే చాలామందికి తెలుసు. ఇది అక్టోబర్ నుంచి 4 నెలల నుంచి ఈ యొక్క ప్రచారం చేస్తున్నాం, ఇక్కడ జరుగుతుందని చెప్పి ఆల్రెడీ చాలామంది వచ్చున్నారు, విదేశాల నుంచి కూడా వచ్చున్నారు. వారు కూడా రేపు ఎల్లుండి పాల్గొంటారు. ఇంకా ఎవరైనా ఇంకా ఉన్నవాళ్ళు ఎవరైనా సరే రేపు ఎల్లుండి కూడా వచ్చి 2 రోజుల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నిర్మించాం. ఇక్కడ చదువుకుని మాకు మంచి బీజం పడింది చదువులో. అందువల్ల మాకు ఫ్యూచర్లో మంచి కెరీర్స్ వచ్చి నేను విదేశాల్లో కూడా పనిచేశాను, ఆయిల్ రిఫైనరీస్లో. ఓకే, సో ఆయిల్ ఇండస్ట్రీస్లో ఎగ్జిక్యూటివ్ చేశాను. ఇవన్నీ మాకు ఇక్కడ గురువు గారు చెప్పిన మంచి చదువు వలన ఇవన్నీ సాధ్యమైనా నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు అది ఈ స్వర్ణోత్సవాలు రావటం బాగా ఒక మంచి సువర్ణ అవకాశం. అందుకని స్వర్ణోత్సవాలు బాగా జరగాలని చెప్పేసి మేమంతా కృషి చేస్తున్నాం. అందుకని పూర్వ విద్యార్థులు ఎక్కడున్నా సరే ఈ కార్యక్రమానికి రేపు ఎల్లుండి వచ్చేసి దీన్ని విజయవంతం చేయాలని మా ఆకాంక్ష. సో అందరూ పెద్దలందరూ వస్తారు. ఈ కాలేజీ మొదటిసారి మొదలెట్టినప్పుడు ఒకటే కాలేజీ, దాని తర్వాత అది ఒక మంచి బీజం. దాని తర్వాత 17 ఇన్స్టిట్యూట్స్ యాడ్ అయినాయి దీనికి, అన్ని రంగాల్లోనూ, మెడికల్ కానివ్వండి, ఇంజనీరింగ్ కానివ్వండి, ఫార్మసీ, హోటల్ మేనేజ్మెంట్, స్కూల్. సో ఇది ఇంకా ఇట్లా అభివృద్ధి చెందాలని మేము అందరం కోరుకుంటున్నాం. అల్యూమినియం తరఫున కొన్ని చారిటీ వర్క్స్ కూడా జరిగినాయి ఇంతకుముందు, అవి కూడా కొంచెం యాక్టివ్గా ముందు కూడా చేయాలని మేము ఉద్దేశిస్తున్నాం. 1977-80 సంవత్సరంలో బీకామ్ చదువుకున్నాం. ఇక్కడ పిబి సిద్ధార్థ కళాశాల పూర్వ విద్యార్థిగా మా ప్రయాణాన్ని తీర్చిదిద్దడానికి సంస్థను గౌరవించడానికి మేము ఈరోజు ఇక్కడ ఉన్నాము. ఈ స్వర్ణోత్సవం 50 సంవత్సరాల విద్యా నైపుణ్యాన్ని జరుపుకునే వేడుక మాత్రమే కాదు, కళాశాల మనకి ఇచ్చిన విలువలు, స్నేహాలు మరియు అవకాశాల నివాళి కూడా. మా మూలాలతో తిరిగి కనెక్ట్ అవ్వడం మరియు మా ప్రియమైన కళాశాల వారసత్వం మరియు భవిష్యత్తును ప్రతిబింబించి మైలురాయిలో భాగం కావడం అద్భుతంగా అనిపిస్తుంది మా అందరికీ. పిబి సిద్ధార్థ కళాశాలలోని అందరి విద్యార్థులకు నా సలహా ఏమిటంటే, ఇక్కడ మీ సమయాన్ని విలువైనదిగా చేసుకోండి. ఈ సంవత్సరాలు కేవలం విద్యావేత్తల గురించి కాదు, మిమ్మల్ని మీరు కనుగొనడం, స్నేహాలు నిర్మించుకోవడం మరియు జీవితాంతం మీకు మార్గనిర్దేశం చేసే విలువలు నేర్చుకోవడం మాత్రమే. ఈ సంస్థ అందించే అవకాశాలను సద్వినియోగం చేసుకోండి, పాల్గొనండి, అన్వేషించండి. మిమ్మల్ని మీరు నమ్మండి, మీ ఉపాధ్యాయులను గౌరవించండి మరియు సిద్ధార్థ విద్యార్థిగా ఉండటం యొక్క గర్వాన్ని సమాజానికి తెలియజేయండి.